ఖమ్మంలో వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేశారు దుండగులు. ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేసి చేతులెత్తేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని నిలదీశారు బాధితులు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 4-5 లక్షలు వసూలు చేశారన్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు బాధితులు డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తితో చర్చలు జరుపుతున్నారు. మాకు పిహెచ్సిలో క్లర్క్ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి 2021లో నా దగ్గర మనీ తీసుకోవడం జరిగింది. దగ్గర 5 లక్షల దాకా తీసుకున్నారు. ఇప్పుడు అడుగుతూనేమో ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. నా దగ్గర తీసుకున్నది మట్టికి లావణ్య. అయితే ఇప్పుడు లావణ్యని అడుగుతూనేమో ఇట్లా ఈ అనిల్ నాయక్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పేసి అంటున్నది. కానీ అనిల్ నాయక్ అడుగుతూనేమో లేదు, నేను లావణ్యకి ఇచ్చేసిన అని చెప్పేసి అంటున్నాడు. కానీ మమ్మల్ని ఇట్లా తిప్పడమే జరుగుతుంది. ఇట్లా స్టేషన్లకే తిరుగుతున్నారు దగ్గర 3-4 సంవత్సరాల నుంచి. గతంలో మా ద్వారా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే అప్పుడు 2022లో అప్పుడు అనిల్ నాయక్ అనే వ్యక్తిని కొత్తగూడెం స్టేషన్లో పెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకుని అక్కడి నుంచి అటు వాళ్ళకి వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ కనిపించలేదు అనిల్ నాయక్ అనే వ్యక్తి. ఈ మధ్యలో వ్యక్తి ఎవరైతే మీడియేటర్ ఉన్నారో లావణ్య, ఆమెది వెంకటాపురం. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాయని ఆయన అంటాను, ఆమెను అడుగుతానేమో ఈయన దగ్గర ఉన్నాయంటారు. మమ్మల్ని ఇట్లా తిప్పేయడం తప్పించి ఏం లేదు. చేసినట్టు జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూపించారు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి నమ్మించారు. 3,95,000 మినిమం 30 మంది దాకా ఉన్నాం. అంటే ఇంచుమించు 30-40 లక్షలు ఇచ్చాం. దానికి మెయిన్ కారణం తేజవత్ అనిల్ నాయక్.